సో, ఏంటంటే ఇప్పుడు జేఎన్‌టీయూహెచ్ ఒక ఆర్‌సీఆర్‌వీ రిజల్ట్స్ తప్ప బీటెక్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి. ఇంకా బీఫార్మసీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ రిలీజ్ కావాల్సుంది. అయితే ఇప్పుడు మళ్ళీ సమ్మర్‌లో వచ్చేసరికి ఈ సమ్మర్ అయిన తర్వాత కూడా మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ బీటెక్ అయినా ఏదైనా కానివ్వండి. అయితే అవి పోస్ట్‌పోన్ అవుతాయా? సో, దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. దానికొక కారణం కూడా ఉంది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ ద్వారా కాల్ చేయొచ్చు. అవి టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో షేర్ చేశాను. అందులో పీడిఎఫ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి అందరూ కూడా. సో, దీంతో పాటు ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఇంగ్లీష్ ఛానల్లో, సాఫ్ట్‌వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే అండి, అసలైతే వాళ్ళ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అయితే కాలేజ్ యాజమాన్యాలు వచ్చేసరికి ఏంటంటే జేఎన్‌టీహెచ్ గురించి చెప్తాను ముందు ఇప్పుడు ఉస్మానియా గురించి చెప్పాలి. సో, కాలేజ్ యాజమాన్యాలు వచ్చేసరికి ఏంటంటే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏదైతే ఉందో ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మేము ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకొని మేము కాలేజీలు నడుపుతున్నాం. ఫ్యాకల్టీకి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి? ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేయండి అని చెప్పేసి ఓయూకి వాళ్ళకి కాలేజీ వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు వీళ్ళు లెటర్ రాశారు మా కాలేజీ యాజమాన్యం వాళ్ళు. అయితే మరి ఒకవేళ అది గనక పోస్ట్‌పోన్ చేశారనుకోండి ఎగ్జామ్స్. సో, ఇక జేఎన్‌టీయూహెచ్ కాలేజీలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ రిలీజ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా అయితే ఇవి కూడా పోస్ట్‌పోన్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఇంతకుముందు ఒకసారి ఇలాగే వీళ్ళు కాలేజీలు కొన్ని రోజులు ఆపడం అయితే జరిగింది క్లాస్ వర్క్ నడపకుండా. సో, ఇప్పటికే లేట్ అయిపోతుంది కాబట్టి ఈసారి గనక రిలీజ్ కాకపోతే వీళ్ళు ఈ కాలేజీలు నడిపేయటానికి డబ్బులు కూడా ఉండేదాన్ని కాదు. ఇప్పటికే చాలా కాలేజీలు వచ్చేసరికి శాలరీలు బకాయిలు పెట్టినాయి ఫ్యాకల్టీకి. సో, అదేవిధంగా అది ఫ్యాకల్టీ పరంగా కానివ్వండి, ఇటు స్టూడెంట్స్ పరంగా కానివ్వండి, ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి భావిస్తాను. సో, దీని గురించి ఏ అప్డేట్ తెలిసినా మీకు ఖచ్చితంగా అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే జరుగుతాయని చెప్పేసి మనం అనుకోవాలి. పోస్ట్‌పోన్‌మెంట్‌కి సంబంధించింది ఇంకా సమ్మర్ హాలిడేస్ తర్వాత మీకు తెలుస్తుందన్నమాట.